ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీ పరిస్థితి మీరు చూసే ఉంటారు. ఈ 2024 స్టార్ట్ అవ్వగానే 1 మంత్ కంప్లీట్ అయిందో లేదో చాలా లే ఆఫ్స్ అయితే జరిగాయి కంపెనీస్లో. అది వరల్డ్ వైడ్గా జరుగుతున్నాయి. బట్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇండియా సమ్వాట్ బెటర్ అనిపించింది. అంత ఎక్కువ లే ఆఫ్స్ జరగకుండా చూసుకుంటుంది. బట్ ఇండియన్ కంపెనీస్ యొక్క ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, మీకు జాబ్ కావాలంటే ఈ ఇయర్కి మాత్రం, స్పెషల్గా ఈ ఇయర్కి మాత్రం నేను చెప్తుంది, మీకు జాబ్ కావాలంటే మాత్రం, ఐటీ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఎవరైతే క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ ఎక్కువ ఉంటుందో అండ్ స్కిల్స్ టెక్నికల్గా, అది ఏ డొమైన్ అయినా సరే, ఏ కోర్స్ అయినా సరే, టెక్నికల్గా ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకి అవకాశం ఇస్తాము అని చెప్తున్నాయి. అన్ని కంపెనీస్ ఎక్స్పర్ట్స్ ఇలానే చెప్పారండి. ఓన్లీ థియరిటికల్ కాన్సెప్ట్స్ తెలుసుండో, లేకపోతే అసలు ఏమి నాలెడ్జ్ లేకుండా, ఏ డొమైన్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే మీరు ఎంత ట్రై చేసినా కూడా మీ మంత్స్ అనేది అయిపోతూనే ఉంటాయి, కానీ మీకు జాబ్ రావడం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి కూడా చెప్పారండి. ఇప్పుడు హెచ్ఆర్స్కి అన్ని ప్రాసెస్ తెలిసాయండి. వాళ్ళు తెలియదు అనుకుంటున్నారా? బ్యాక్ డోర్ ప్రాసెస్ జరుగుతుంది అనే సంగతి తెలియదు అనుకుంటున్నారా? ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతుందనే సంగతి తెలియదు అనుకుంటున్నారా? అదంతా పబ్లిష్ అయిపోయింది. అది మీడియా వల్ల, అది యూట్యూబ్స్ కావచ్చు, ఆర్ రీల్స్ కావచ్చు, ఆర్ వీడియోస్ కావచ్చు, ఓకే, ఆర్ ఇంకా ఎనీ అదర్ ప్లాట్ఫామ్స్ కావచ్చు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి తెలుసు అండ్ కంపెనీస్ కూడా తెలుసు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతున్న సంగతి, అది పబ్లిక్ అయిపోయింది. సో అందువల్ల కంపెనీస్ ఏంటంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ, ఆ క్యాండిడేట్ దగ్గర నిజంగా జెన్యూన్ స్కిల్స్ ఉన్నాయా లేదని కానీ, ఓకే, ఈ క్యాండిడేట్ ప్రాక్సీతో వచ్చాడా లేకపోతే ఏంటని కానీ కంపెనీ ఈజీగానే పసిగడుతున్నాయండి ఈ మధ్యకాలంలో. అందుకని ఈ మధ్యకాలంలో మీరు గమనించుంటారు, చాలామందికి ఇంటర్వ్యూస్ జరిగినా కూడా వాళ్ళని హైర్ చేసుకోకపోవడం, ఆన్బోర్డింగ్ చేయకపోవడం చాలా డిలే చేస్తున్నారు. ఎందుకంటే హైర్ చేసుకునే ముందే క్యాండిడేట్ని చెక్ చేస్తున్నారు, బిజీ జరుగుతున్నారు. 3 monthsలో మళ్ళీ క్యాండిడేట్ దగ్గర స్కిల్స్ లేక మళ్ళీ తీసేయటం ఎందుకు, అదంతా చాలా ప్రాసెస్, లేట్ ప్రాసెస్, వాళ్ళకి టైం వేస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ కదా. సో అందుకని ముందుగానే వాళ్ళు కొంచెం లేట్ అయిన పర్లేదు అనుకొని బీజీవి ముందుగా చెక్ చేసుకున్నారు. అట్లీస్ట్ బేసిక్స్ అని చెక్ చేసుకుంటున్నారు. అందుకే చాలామంది డిలే అవుతుంది కూడా ఈ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అనేది. ఓకే, సో కంపెనీస్ యొక్క ఎక్స్పర్ట్స్తో నేను డిస్కస్ చేసిన తర్వాత ఇదే చెప్పారండి. మీకు 2024లో జాబ్ కావాలంటే ఎవరైతే టైం పాస్ చేసేవాళ్ళు అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగేవాళ్ళు అండ్ రిమోట్గా వర్క్ చేసే వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి కంపెనీస్ లే ఆఫ్ చేయడానికి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, కంపెనీకి ఎంత ప్రాఫిట్ ఇస్తున్నాడు, ఇతనికి శాలరీ ఎంత తీసుకుంటున్నాడు, మనకి ఎంత ప్రాఫిట్ ఇస్తున్నాడో కూడా వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటున్నారు. దాన్ని బేస్ చేసుకొని కూడా క్యాండిడేట్కి జాబ్ ఉండటమా తీసేయటం అనేది డిసైడ్ చేస్తారు. అదే మీరు ఎక్కువ ప్యాకేజ్ తీసుకుంటూ కంపెనీకి మీ ద్వారా తక్కువ అమౌంట్ వస్తుంది, తక్కువ ప్రాఫిట్ వస్తుందంటే ఇంకా ఆలోచించాల్సిన విషయమే. ఫైనల్గా ఇంకొక పాయింట్ కూడా నేను యాడ్ చేయదలుచుకున్నాను. 2024లో మీరు థింకింగ్ ఎక్కువ పెంచుకోండి, ఇంప్రూవ్ చేసుకోండి. క్రిటికల్ థింకింగ్ అంటే, ఇక్కడ క్రిటికల్ థింకింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఏఐ ఉందనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాన్ని మనం ఎలా యూజ్ చేయటం అనేది కాదు, దాన్ని ఎలా డెవలప్ చేశారనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి మనకి ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చారు. అంటే ఆటోమేటిక్గా వాళ్ళు టెక్స్ట్ జనరేట్ చేస్తుంటుంది మనం అడిగిన క్వరీస్కి, అండ్ ఇమేజ్ జనరేట్ చేస్తున్నాయి. ఓకే, ఇది మనం ఎలా యూజ్ చేస్తున్నామని కాదు ఇక్కడ, అది ఎండ్ యూజర్కి, అది ఎండ్ యూజర్ ఎలా యూజ్ చేసుకుంటున్నది. కానీ దాన్ని డెవలప్ చేశారు, ఎలా చేశారు, ఎలా వస్తున్నాయి అవన్నీ, ఓకే, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి జస్ట్ మనకు బేస్ ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, దానికి ఇంకా మీరు ఎన్హాన్స్మెంట్స్ అనేది ఆ థింకింగ్ రావాలి. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఎవాల్యుయేషన్ ఇయర్ బై ఇయర్ ఇంకా ముందుకు వెళ్తుంది, కానీ ఇంకా బ్యాక్ అయితే రాదు. ఇంప్రూవ్ చేసుకోండి. స్కిల్స్ ఎంత ఇంప్రూవ్ చేసుకున్నారంటే అంత జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ జాబ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో చాలామంది అడుగుతున్నారు, ఈ క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది ఏంటంటే జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయా లేదా అనేది. జాబ్ ఓపెనింగ్స్ అనేది చెప్పాను కదండి, చాలా లేటుగా చేస్తున్నారు హైరింగ్ ప్రాసెస్, ప్లస్ చెక్ చేసుకుంటున్నారు. వర్త్ గల క్యాండిడేట్కి జాబ్ అయితే ఇస్తున్నారు. సో అందుకనే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి, ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, గెయిన్ చేయండి నాలెడ్జ్ని. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్
కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.